హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ పోచండి మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. రాత్రి దాదాపు 9 గంటలు దాటింది. ఆ చెంచుగూడానికి దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో మరొక చిన్న అటవిక గూడెం ఉంది. దాన్ని ఆనుకుని అడవి కాస్త కాస్త పలచపడటం మొదలవుతుంది. అక్కడికి ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది కందిసిగ పల్లె. అది చాలా చిన్న చిన్న పల్లె. దాన్ని కందిసిగ పల్లె అంటారు. అక్కడ ఉండేవి దాదాపు 100 కుటుంబాలు. బాగా నాగరికంగా ఉండే ఆటవిక ప్రాంత జాతి అది. పూర్వం విక్రమసింహదేవర కర్ణాటకని పాలించే రోజుల్లో జరిగిన శత్రుదాడుల్లో రాజవంశం అంతరించిన తర్వాత, కోట ముట్టడి జరిగాక సావగా మిగిలిన రాచబంధువులు ప్రాణభయంతో తలదాచుకోవటానికి ఆ అడవిని ఎంచుకున్నారు. 100 కుటుంబాలు కాలక్రమంలో 150కి పెరిగాయి. వాళ్ళు రాచబంధువులు కావడాన్ని అనాగరికులు కారు. కానీ వాళ్ళు ఫలానా అని తెలియకుండా కొన్ని మార్పులతో మనుషులు చొరబడకుండా ఈ అడవికి చేరుకున్నారు. ఆ చుట్టుపట్ల ఆటవిక జాతి క్రమంగా ఈ కుటుంబాలకు దూరం కావడంతో ఈ ప్రజల్ని కాందిసీకులుగా పిలిచేవారు. అలా అలా సామాన్య వాడకంలో కందిసిగపల్లెగా పేరు స్థిరపడిపోయింది. ఆ రాత్రి వేళ ఎవరో రాజేసిన నిప్పుల కొలిమిలోంచి ఎగురుతున్న నిప్పురవ్వల్లా మినుగుర్లు, కీచురాళ్ల రొద, అడవి కుక్కల కొన్ని రాత్రి కీటకాల అరుపులు. పగలంతా పచ్చగా నిశ్శబ్దంగా ఉండే అడవి రాత్రి పడగానే చిత్రంగా మారిపోతుంది. పక్షులు నెమ్మదిస్తాయి కానీ జంతువులు అలర్ట్ అవుతాయి. రాత్రి వేటాడే ప్రాణులు తమ రోజును ప్రారంభిస్తాయి. ఎప్పుడైనా అడవిలో ఏ ప్రాంతమైనా బాగా నిశ్శబ్దమైపోయింది అంటే అక్కడ పెద్ద జంతువేదో వేటకి మాటేసిందని అర్థం. ఏ పులో సింహమో వేటకి బయలుదేరినప్పుడే మిగతా ప్రాణులు ఆ ఉనికిని కనిపెట్టగానే సైలెంట్ అయిపోతాయి. అడవి కోలాహలంగా ఉంటేనే ఎప్పుడైనా సురక్షితం. నిశ్శబ్దమే ప్రమాద హెచ్చరిక. ఒక్క అడవుల్లో ఆ రాత్రి ఆ అడవిలోంచి ఇరుకైన ఓ బాట లాంటి దాని మీద ఓ గుర్రం ఓ మాదిరి వేగంతో వెళుతూ ఉంది. దాని మీద కూర్చున్న వ్యక్తి చేతిలో అడుగు పొడవున్న ఓ అడ్డకత్తి చీకట్లో మినుగుర్ల కాంతితో తళుక్కుమంటోంది. తల చుట్టూ మందపాటిదేదో చుట్టుకుని గుర్రాన్ని అదుపు చేస్తూ పోతున్నాడట. కందిసిగపల్లె 3 ఫర్లాంగుల దూరానికి వచ్చింది. గుర్రం గిట్టల శబ్దం ఆ వేళప్పుడు లయబద్ధంగా వినిపిస్తూ ఉంది. నిశ్శబ్దమైన అడవి దాటుతూ ఉండగా జరిగిందా సంఘటన. ఏం కనిపెట్టగలిగిందో గుర్రం ఒక్కసారిగా ముందు కాళ్ళెత్తి సకిలించింది. ఆ వ్యక్తి ఒక్కసారి అలర్ట్ అయ్యాడు. నిశితమైన డేగ కళ్లతో పరిసరాలని క్షణంలో సగం పాటు పరిశీలించాడు. అతడి పిడికిళ్ళు కత్తి చుట్టూ బిగుసుకున్నాయి. పంచేంద్రియాలు జాగృతమయ్యాయి. ఆ చిమ్మ చీకట్లో అతడి కళ్ళు చీకటిని చీల్చుకుని మరీ చూస్తున్నాయి. అంతా నిశ్శబ్దం. గుర్రం అదరటం అతడికి తెలుస్తూనే ఉంది. అంటే భయపడుతోంది అది. అంటే దాపుల్లోనే ఏదో భారీ క్రూర జంతువు పొంచి ఉందన్నమాట. ఊపిరి బిగబట్టాడు. రాత్రివేళ దగ్గరలోని పొదల్లో ఏదో రవ్వంత కదలిక. చటుక్కున తల తిప్పాడు. ఆ గుబుర్ల మధ్యలోంచి 2 పసుపు రంగు కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. చూస్తున్న అతడికి వెన్ను జలధరించింది. ఒక్క క్షణం అది దాడి చేయడానికి మిగిలింది. తెలివైన వేటగాడెప్పుడు వేటాడబడడు, వేటాడతాడు. బుద్ధి పనిచేసింది. అరక్షణంలో 1000వ వంతు అతడి చెయ్యి మెరుపు వేగంతో కదిలింది. నడుముకున్న చొరకత్తిని చటుక్కున తీసి ఆ పసుపు రంగు కళ్ళకేసి కూరి చూశాడు. అనితర సాధ్యం ఆ పోరాటం. తగిలితే అది గాయపడుతుంది, తప్పితే తను ఆహారం అవుతాడు. 2 విషయాలు. ఛాన్స్ తీసుకోవటానికి లేదు. పర్ఫెక్ట్ గురి. వేటగాడతడు, వేటాడబడేది తక్కువ. సరిగ్గా చీకటిని చీల్చుకుంటూ ఆ చురకత్తి 4 సెకండ్లలో ఆ పసుపు రంగు కళ్ళకి తగిలి గుచ్చుకుంది. ఆ వెంటనే గుండె లెవిసిపోయే గాండ్రింపు, చాలా పెద్దగా కుప్పించి దూకిన చప్పుడు, తడబాటుగా. అదే ఆ అరసెకండ్ తడబాటు చాలు తెలివైన యోధుడికి. ఒక్కసారిగా తలకి 2 అడుగుల పైగా ఉన్న బలమైన చెట్టు కొమ్మని పట్టుకుని కాళ్ళు ముడుచుకుంటూ ఎగిరాడు. చీకట్లో ఆ విన్యాసం చూడటానికి అడవికి 60 కళ్ళు ఉండాలి. యజమాని ఎగిరి దూకగానే సెకండ్లో 1000వ వంతు గుర్రం దౌడు తీసింది. ఈ మొత్తంలో మరో చొరకత్తి ఆ దూకిన దిశని చీల్చుకుంటూ వెళ్ళి ఆ పసుపు రంగు కళ్ళ తాలూకు జంతువు శరీరంలో దిగబడింది. మరొక భయంకరమైన గాండ్రింపు. అందులో కోపం కంటే బాధ ఉంది.
దబ్బున నేలను తాకిన చప్పుడు. ఆ యోధుడి ముఖం చిరునవ్వుతో విప్పారింది. మెల్లిగా మరో 10 సెకండ్లు ఆగి నెమ్మదిగా కిందకి జారాడు. అది గురుమంటాడు. ఖచ్చితంగా అది పులి. మరో ఆలోచన లేకుండా మరో చురకత్తి దట్టిలోంచి తీసి విసిరాడు. దారుణంగా అరిచింది. చాలు, పర్వాలేదు, ఇక తను నిర్భయంగా వెళ్ళొచ్చు అనుకుంటూ నడుముకున్న తోలు సంచిలోంచి అడుగు పొడుగున్న చిన్న కర్ర తీశాడు. నూనెతో తడిపిన గుడ్డలు చుట్టిన చిన్న కాగడ అది. మరో క్షణం శ్రమించి దాన్ని వెలిగించాడు. ఆ వెలుగులో చూశాడు. దాదాపు 10 అడుగుల పొడవున్న పెద్ద పులి. పచ్చని ఒంటిపై నల్లటి చారలు. మొదట విసిరిన చిన్న కత్తి దాని కళ్ళల్లో ఒక దాంట్లో గుచ్చుకుంది. రెండోది కంఠంలో దిగింది. దాని నోటి నుంచి తెల్లటి కోరలు మెరుస్తుండగా సొంగ కారుస్తోంది. అవి భయంకరమైన విషం పూసిన చురకత్తులు. అవి ఎక్కడ గుచ్చినా 5 నిమిషాల్లో విషం మెదడుకెక్కి చావు తరుముకొస్తుంది. ఆ పులికి ఏకంగా 3 గుచ్చుకున్నాయి. ఒక్క క్షణం యమయాతన పడి మరణించింది. కాకడా వెలుగులో దాని కళేబరం చుట్టూ చెట్ల కొమ్మలు పడేశాడు. మరో 5 నిమిషాల్లో ఆ పని పూర్తయింది. చిన్నగా నవ్వుకుంటూ ఒక్కసారిగా ఈల వేశాడు. దూరాన్నించి సకిలించింది అతడి గుర్రం. కాకడా వెలుగులో పులి కళేబరం భయంకరంగా ఉంది. పచ్చటి ఒళ్ళు, నల్లటి చారలు, క్రూరమైన పచ్చటి కళ్ళు, పెద్ద పెద్ద కూరలు, రాజసంగా ఠీవిగా తెలివిగా శత్రువుని పట్టేయగల గొప్ప వేటగాడు పెద్ద పులి. దేవుడు తనకి భయం వేయకుండా ఉండడానికి పులిని సృష్టించాడేమో అన్నంత ధీమాగా ఎదురు లేకుండా వేటాడే పెద్ద జాతి జంతువుది. అలాంటిది మనిషి కుయుక్తి విషం రూపంలో దాన్ని విగతజీవిగా చేసింది. ఎదురెళ్ళి పోరాడే ధర్మయుద్ధం అన్నిసార్లు పనికిరాదు. ఆ వ్యక్తి మండుతున్న ఆ కాగడాన్ని నేలలోని మట్టిలో పొర్లించాడు. ఆరిపోయిందని నిర్ధారించుకున్నాక మరోసారి ఈలవేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది గుర్రం. ఆ ధీమాగా దాన్నెక్కి కందిసిగపల్లి వైపుగా సాగిపోసాగాడా వ్యక్తి. మరో 10 నిమిషాల్లో ఆ ఊర్లోని ఓ ఇంటి దగ్గర ఆగిందా గుర్రం. నెమ్మదిగా దిగాడతను. ఆ ఇంట్లో సన్నటి దీపపు వెలుగు. గుర్రం చిన్నగా సకిలించిన ధ్వనికి తలుపు ఓరగా తెరుచుకుంది. ఆ లోపల నుంచి ఓ వృద్ధుడు, దాదాపు 80 పైనుంటాయి, దీపాన్ని ఎత్తి పట్టుకుని వచ్చిన వ్యక్తిని పరీక్షగా చూశాడు. అతడి ముఖం వికసించింది. ఆ కేశవరాయ, రారా, అంతా కుశలమేనా? లోపలికి దారిస్తూ ఆహ్వానించాడు. చెంగప్ప, చెంగప్ప అని పిలిచాడు. మరో గదిలో మూలన చిన్న దీపం వెలుగులో ఏదో పరిశీలించుకుంటున్న చెంగప్ప వస్తువునే ఆనందంతో, మీరా అప్ప, కుశలమా పలకరించాడు. అంతా కుశలమే. లోపలికి నడిచి అక్కడున్న జింక చర్మం పరిచిన ఓ బల్ల మీద కూర్చున్నాడు కేశవరాయప్ప. చెంగప్ప, గుర్రం పని చూడు అని ఆదేశించి ఆ ఇంటాయన దీపం వెలుగులో కేశవరాయప్పని ఆప్యాయంగా చూడసాగాడు. ఆ ఇద్దరి కళ్లల్లోనూ అంతులేని దీప్తి. ఎల్లారనో కుశలమా అడిగాడా వ్యక్తి లోపలికి చూస్తూ. కుశలమే కేశవప్ప, అమ్మని చూడు రా. లోపలికి మరో గదిలోకి దారితీశాడు. ఆ గదిలో ఒక వృద్ధురాలు, శతాధిక వృద్ధురాలు, ముది బగ్గు, మంచంలో నిద్రపోతూ ఉంది. అమ్మా చూడు ఎవరొచ్చారు, పెద్ద ఆయన రేపాడు. ఆవిడ మెల్లగా మసగబారిన కళ్ళని బాగా చికిలించి చూసింది. ఆ గాజు కళ్ళల్లో ఆనందం. వణుకుతున్న చేతులతో, కేశవరాయప్ప అంది తడుముతూ. వచ్చావా కేశవ, ఎన్నాళ్ళయింది అందా వృద్ధురాలు. అమ్మా, మన కళ నిజమైందమ్మా. మన రాజప్ప గారి లెక్క తప్పు కాలేదు. నిన్నటి రాత్రి సరిగ్గా అదే చూశాను నేను. మన వీరతేజం మళ్ళా మనల్ని కలుసుకునే సమయం వచ్చింది. రాజప్ప లెక్క తప్పలేదమ్మా, రాజప్ప లెక్క తప్పలేదు. మన మణికర్ణిక ఎక్కడమ్మా అడిగాడు కేశవరాయప్ప. మణికర్ణిక భర్తకి అనారోగ్యం చేసి ఆ పట్టణంలో వైద్యం చేయించడం కోసం వెళ్ళారు. అక్కడ బాగోలేదు. దాంతో భాగ్యనగరం దాకా పోయారట. ఆ వృద్ధుడు బదులిచ్చాడు. అనారోగ్యమా? మనక? సరే, జాబు జాడా ఏమైనా వచ్చిందా అడిగాడు. లేదు లేదు, వచ్చే పున్నమిలోపు తిరిగి వస్తామని చెప్పింది. అది వెళ్ళేనాటి మాట అన్నదా ముసలామె లేచి కూర్చుంటూ. సంభాషణ చక్కటి కన్నడ భాషలో సాగుతోంది. రావయ్య కేశవరాయప్ప, మన రాజప్ప గారి లెక్క తప్పలేదని శుభవార్త వినిపించావు. ఇంకా చాలా చాలా విశేషాలే తెచ్చి ఉంటావు. అలా కూర్చో. ఏది, చెవులకు పండగ చెయ్యి కేశవరాయ ఆరాటంగా అడిగాడా వృద్ధుడు. తల చుట్టూ ఉన్న దట్టమైన కంబళి తొలగించి విశ్రాంతిగా గోడ కాంచుకొని కూర్చున్నాడు అతను. చెవులకి చిన్న చిన్న రింగులు, గడ్డం మీసం కలగలిసిపోయి ముఖం పెద్దగా కనబడుతోంది. ముఖాన అర్ధచంద్రాకృతిలో పచ్చబొట్టు, వెలుగుతున్న నిశితమైన కళ్ళు, 80ల్లో పడుతున్నా ఆట్టే వాడిపోలేదు అతను. తీసుకోండప్ప, వెచ్చటి ఆవు పాలు కంచులోటాతో తెచ్చిపెట్టాడు చెంగప్ప. ముగ్గురి మధ్య మరో అద్భుతమైన 2 జన్మల మధ్య వారధికి సంబంధించిన సంభాషణకి తెరలేచింది. ఆ అపరాత్రి వేళ ఆ ఇంట్లో జరుగుతున్న చర్చలో అతి ముఖ్యమైన విషయాలు, ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. కేశవరాయప్ప అంతవరకు దుస్తుల్లో దాచుకున్న చిన్న అగరత్తుల గొట్టం లాంటి వస్తువుని బయటికి తీశాడు. దాన్ని బిగించిన మూత తీసి నేలకేసి నెమ్మదిగా 2-3 సార్లు కొట్టాడు. అందులోంచి కిందకి పడిందొక పాత కాలపు కాగితపు చుట్ట.
దాన్ని విప్పి నేల మీద పరిచాడు. మిగతా ఇద్దరూ ఆసక్తిగా ముందుకు వంగి చూడసాగారు. అక్కడ దీపం పెద్దది చేయబడింది. చర్చ ప్రారంభమైంది. ఇంకా ఉంది. ఇదండి జయంతసేన మిస్టరీ అండ్ హర్రర్ నవల ఈరోజు భాగం. ఎలా ఉంది? మీకు నచ్చింది అనుకుంటున్నాను. అస్సలు మీరు ఊహించలేదు కదా. ఇటువంటి విచిత్రమైన ట్విస్టులు ఇంకా భయానక సంఘటనలు చాలా ఉన్నాయండి. సో మీకోసం మిమ్మల్ని వేరే భయానక ఊహాతీత ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం కోసం నడుస్తోంది ఈ జయంతసేన సోషియో ఫ్యాంటసీ నావెల్. తప్పకుండా మీకు నచ్చిందనే ఆశిస్తూ, ఇక తర్వాత ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ని మీరు మనసులోనే ఊహించుకోండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయక తప్పదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ మీ దగ్గరకు వచ్చే వరకు బాయ్.